హలో గైస్, నా పేరు నిఖిలేష్. మీరు చూస్తున్నారు కేఎన్ సినిమా సెంటర్. ఈ రోజు నేను 2 యానిమేషన్ మూవీస్ కి రివ్యూ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ ది ట్రాన్స్ఫార్మర్ 1. ఇది ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం 1 hour 44 minutes. ఇది ఒక యానిమేటెడ్ మూవీ. మూవీ గురించి చెప్పాలంటే నాకు నచ్చింది గైస్. మూవీ స్టోరీ ఏమిటంటే ఆప్టిమస్ ప్రైమ్ ఇంకా మెగాట్రాన్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. తర్వాత వాళ్ళు ఎలా శత్రువులుగా మారారు అన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్ మూవీలో చెప్పేటట్టయితే నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమీ అనిపించలేదు. ప్లస్ పాయింట్స్ మూవీ ఫుల్ టైం పాస్, ఎక్కడా బోర్ అనిపించదు. చిన్న పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీ మధ్యలో కార్ రేస్ సీన్ ఇంకా ఫస్ట్ హాఫ్ లో యాక్షన్ సీన్, క్లైమాక్స్ లో యాక్షన్ సీన్ రెండు చాలా బాగా ఉన్నాయి. చివరిగా నా కంక్లూజన్, ఈ మూవీ అందరికీ నచ్చదు. యానిమేషన్ మూవీ ఇష్టపడే వారికి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. ఇంకా చిన్న పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4 out of 5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. సెకండ్, ది వైల్డ్ రోబోట్ మూవీ రివ్యూ. ఇది ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం 1 hour 43 minutes. ఇది ఒక యానిమేటెడ్ మూవీ. ఈ మూవీ యానిమేషన్ మూవీ నచ్చే వారికి నచ్చుతుంది, ఇంకా చిన్న పిల్లలకి కూడా. మూవీ గురించి చెప్పాలంటే ఓకే మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ గా ఉన్న సెకండ్ హాఫ్ చాలా బాగా ఉంటుంది. ఓవరాల్ ఓకే మూవీ. మూవీ స్టోరీ ఏమిటంటే ఒక అడ్వాన్స్ రోబోట్ తను వెళ్లాల్సిన ప్లేస్ కాకుండా ఒక అడవిలో పడిపోతుంది. తర్వాత ఏం జరిగింది, తన జీవితం ఎలా మారింది అన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్ యానిమేషన్ మూవీస్ నచ్చే వారికి మాత్రమే నచ్చుతుంది ఈ మూవీ. మధ్యలో కొంచెం బోరింగ్ గా అనిపించింది. ప్లస్ పాయింట్స్ 90% మూవీ అడవిలోనే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ బీజియం కూడా బాగుంది. చిన్న పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. గ్రాఫిక్స్ కూడా బాగుంది. చివరిగా నా కంక్లూజన్, యానిమేషన్స్ మూవీస్ నచ్చే వారికి మాత్రమే నచ్చుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నేను ఇచ్చిన రివ్యూస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో ఒక కామెంట్ చేసి చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. 100కి దగ్గరగా ఉన్నాము. కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి. ఫాలో అవ్వాలనుకున్న వారు అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.